నంద్యాల జిల్లాలో 2024 సంవత్సర కాలంలో జరిగిన నేరాలపై సమీక్ష నిర్వహించి పలు కీలకమైన కేసులను ఛేదించి వాటిని వివరించిన నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా మట్కా, పేకాట, బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్లపై కఠినమైన చర్యలు తీసుకుంటూ ఇప్పటికే 220 కేసులు నమోదు చేశామని తెలిపిన జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా 2023లో 5034 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం 2024లో 4313 కేసులు మాత్రమే నమోదు అయ్యాయని, జిల్లాలో పోలీసులు ప్రజలకు అన్ని వేళలా అండగా న్యాయం చేస్తామని తెలుపుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా. డిఎస్పీస్ అందరూ బాగా పని చేసి మొత్తం క్రైమ్ రేట్ 14.3% డిక్రీజ్ అయింది రిపోర్టెడ్ కేసెస్లో. ఇంకా మీకు హెడ్ వైజ్ ఇంపార్టెంట్ విషయం చెప్తాను. దాంట్లో మర్డర్ ఫర్ గెయిన్ మనకి లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేస్తే ఒక్క కేసు రిపోర్ట్ అయింది. దాంట్లో కూడా వెంటనే మన డిటెక్షన్ చేసాము, రికవరీ కూడా అయింది. తర్వాత మర్డర్స్లో లాస్ట్ ఇయర్ 32 కేసెస్ జరిగింది. ఈ టైంలో 45 కేసెస్ ఆఫ్ మర్డర్ జరిగింది. దాంట్లో కూడా 31 మర్డర్ కేసెస్ డ్యూ టు ఇల్లీగల్ ఇంటిమసీ ఆర్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్. ప్రతి ఒక్క కేసులో మన టెక్నికల్ ఎవిడెన్స్ తీసుకొని వెంటనే అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ వేయడం అన్నీ ప్రొఫెషనల్గా చేసాము. తర్వాత బాడీలీ ఆఫెన్సెస్ చూస్తే దాంట్లో ముఖ్యంగా అటెంప్ట్ టు మర్డర్, గ్రీవియస్ హర్ట్ అండ్ సింపుల్ హర్ట్ లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేస్తే మన కంటిన్యూస్ విజువల్ పోలీసింగ్ ఉండొచ్చు, ఆర్ రౌడీ కౌన్సిలింగ్తో ఆర్ ఓపెన్ రింగ్ పెట్టడంతో 26% డిక్రీజ్ అయింది. భాగంగా దీంట్లో అటెంప్ట్ టు మర్డర్లో 36% డిక్రీజ్ ఉన్నాయి. అంత గ్రేవ్ బాడీలీ ఆఫెన్స్లో అటెంప్ట్ టు మర్డర్ ఉన్నాయి. గ్రీవియస్ హర్ట్స్లో 34% రిడక్షన్. అన్ని మన రౌడీ కౌన్సిలింగ్ ప్రతి సండే పెట్టడం, వాళ్ళపైన సర్వేలెన్స్ పెట్టడంతో లాస్ట్ 4 monthsలో కూడా రౌడీ ఒక కేసులో కూడా పార్టిసిపేట్ చేయట్లేదు. అండ్ మనం అన్ని మానిటరింగ్తో మంచి రిజల్ట్ వచ్చింది. తర్వాత ప్రాపర్టీ ఆఫెన్సెస్ గురించి మాట్లాడితే రాబరీ, ఈ ఇయర్లో 6 రాబరీ కేసెస్ అయింది. దాంట్లో 5 మొత్తం డిటెక్ట్ చేసి ఇంటాక్ట్ రికవరీ అయింది. నిన్న ఒక పెద్ద క్రిమినల్ కూడా దాంట్లో ఏమైనా అరెస్ట్ చేసాము. ప్రాపర్టీ ఆఫెన్సెస్లో భాగంగా యూజ్ ఆఫ్ CCTV కెమెరాస్ అండ్ ఫింగర్ ప్రింట్ సిస్టమ్ ఇప్పుడు పనిచేస్తుంది. దాని ప్రకారం ఇప్పుడు ఈ పని చేసిన తర్వాత 17 కేసెస్ డిటెక్ట్ అయింది. ఆ 17 కేసెస్లో 92% రికవరీ అయింది. మెయిన్ అంటే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్లో లాస్ట్ ఇయర్తో కంపారిజన్ చేస్తే టోటల్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, దీంట్లో పాక్సో అండ్ చిల్డ్రన్ కలిపి, దీంట్లో పాక్సో కూడా ఉండొచ్చు, టోటల్ 33% డిక్రీజ్ ఉంది. ప్రతి పాయింట్ వైజ్ కూడా ఉన్నాయి. రేప్స్ ఓన్లీ 3 రేప్స్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్లో అయింది. అదర్స్లో భాగంగా 354 ఉండొచ్చు. ఈవ్ టీజింగ్ ఆర్ డౌరీ హరాస్మెంట్, సెక్షువల్ హరాస్మెంట్, ఈ 33% డిక్రీజ్ ఉంది. పాక్సో కేసెస్లో కూడా 49 లాస్ట్ ఇయర్ అయింది పాక్సో యాక్ట్ కింద. దిస్ ఇయర్ 35 కేసెస్ వర్ రిజిస్టర్డ్, 29% డిక్రీజ్. మెయిన్లీ మన పాక్సో గురించి చాలా ఇంపార్టెన్స్గా తీసుకొని అన్ని స్కూల్ విజిట్ చేయడం, అవేర్నెస్ చేయడం. అండ్ దీంట్లో కూడా కొంతమంది ఎలోప్మెంట్ కేసులు ఉన్నాయి. చట్టం ప్రకారం 18 years నుంచి లోపల వయసు అయితే పాక్సో చట్టం వస్తాయి. దానికోసం మన బాగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నాము. ఎవరెవరు పాత ఆఫెండర్స్ ఉన్నారో పాక్సోలో వాళ్ళపైన కూడా రౌడీ షీట్స్ ఆర్ సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. రోడ్ సేఫ్టీలో ముఖ్యంగా లాస్ట్ ఇయర్ కంపారిజన్ చేస్తే 13% డిక్రీజ్ ఇన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్. చాలా మంది చనిపోతారు అనవసరంగా. దాంట్లో మన ఫ్యామిలీ, కుటుంబంకి నష్టం వస్తాయి, ఒక హాస్పిటల్ సిస్టంలో ప్రెషర్ పడతాయి, ఎకానమీలో ప్రెషర్ పడతాయి. సో ఈ మన ఒక ఇంపార్టెన్స్గా తీసుకొని అన్ని ఎక్కడెక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి వాళ్ళకి కొన్ని ఇంజనీరింగ్ ఇన్నోవేషన్స్ తీసుకొని బ్యారికేడింగ్ పెట్టడం, స్పీడ్ బ్రేకర్స్ పెట్టడం, యాక్సిడెంట్ అయిన తర్వాత మన అట్లీస్ట్ సిఐ SI లెవెల్ స్పాట్ విజిట్ చేసి ఏమేమి కరెక్షన్స్ ఉండాలి R&Bతో చేపిస్తున్నాను. 13% రిడక్షన్ ఇన్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అండ్ డెత్స్ కూడా దాంట్లో 12% డిక్రీజ్ అయింది. మన ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చూస్తే భాగంగా చాలా ఇంక్రీజ్ చూపిస్తుంది. ఐడియా కేసెస్లో 515 కేసెస్ వర్ రిజిస్టర్డ్ లాస్ట్ ఇయర్. దిస్ ఇయర్ 684 కేసెస్ రిజిస్టర్డ్. ఎలక్షన్ ఇయర్ కాబట్టి కూడా ఆ నెంబర్ పెరుగుతున్నాయి. ఎక్సైజ్ కేసెస్ 86 ఓన్లీ లాస్ట్ ఇయర్. ఈ టైంలో 773 కేసెస్. డోన్లో చాలా కర్ణాటక లిక్కర్ 2 కేసెస్లో పట్టుకున్నారు, గోవా లిక్కర్ పట్టుకున్నారు. సో ఎన్ఫోర్స్మెంట్ వర్క్లో ఇది 8 times ఇంక్రీజ్ ఉంది ఎక్సైజ్ కేసెస్లో. సిమిలర్లీ గ్యాంబ్లింగ్లో 163 కేసెస్ గతంలో, ఇప్పుడు 220 కేసెస్ పెట్టాము. మట్కా కూడా ఆల్మోస్ట్ డబల్ అయింది కేసెస్ పెట్టుకుని. అండ్ చాగల్మరిలో రీసెంట్లీ ఒక కేసు అయింది గ్యాంబ్లింగ్లో. దాంట్లో కన్విక్షన్ కూడా పడింది
అండ్ 30 days రిమాండ్ కూడా జడ్జ్ గారు ఇచ్చారు. దెన్ మిస్సింగ్ కేసెస్ లో మనం పూర్తిగా మిస్సింగ్ కేసు రిపోర్ట్ అయితే వెంటనే స్పెషల్ టీమ్ ఫామ్ చేస్తాము. బాయ్స్ మనకి ఈ ఇయర్ లో 11 మిస్ అయ్యారు, 11 ట్రేస్ అయ్యారు. గర్ల్స్ కూడా 87 out of 83 ట్రేస్ అయింది. అండ్ విమెన్ కూడా 214 లో ఆల్మోస్ట్ 90% ట్రేస్డ్. ఇంపార్టెంట్ కేసెస్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఒక దసారి సుంకన్న నిన్న పట్టుకున్న 16 కేసెస్ ఉన్నాయి వాళ్ళపైన. దెన్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ లో భాగంగా గల్లా హేమచంద్ర గ్యాంగ్ ఉంది కర్ణాటకకి. నంద్యాల తాలూకా పిఎస్ లో ఒక నేరం చేసింది, అక్కడ పోయారు. అక్కడ నుంచి అరెస్ట్ చేసి మన సిసిఎస్ టీమ్ అండ్ తాలూకా టీం పోయి 8.10 lakhs రికవరీ చేశారు. సిమిలర్లీ అబుల్లా కిరణ్ కుమార్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ తెలంగాణలో ఉన్నారు, వాళ్ళు కూడా 20 lakh ప్రాపర్టీ రికవరీ అయింది. ఒక డిహెచ్బిలో గోవిందపల్లిలో జరిగినప్పుడు భాగంగా ఫింగర్ ప్రింట్ తో అన్ని టెక్నాలజీ వాడుకొని 11.4 lakhs రికవరీ చేశాము. తర్వాత అన్ని కన్విక్షన్స్ కూడా ఇంపార్టెంట్ కేసెస్ లో మన ప్రాపర్టీ పెట్టడం కోర్టులో, విట్నెస్ బ్రీఫింగ్, సాక్షి అక్కడ తీసుకువెళ్ళి టైమ్లీ టీపీతో బ్రీఫింగ్ అన్ని చేసిన కోసం కన్విక్షన్స్ కూడా పడింది. 22లో ఒక మర్డర్ కేసులో గోస్పాడులో లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది. అన్ని ఇంకా కూడా ఉన్నాయి. తర్వాత సర్వీసెస్ టు ద పబ్లిక్ లో మెయిన్లీ ఈ మొబైల్ మిస్సింగ్ ఉన్నాయి. ఆ కేసెస్ లో ఇప్పుడు వరకు 1066 మొబైల్ ఫోన్స్ రికవరీ అయింది ఈ ఇయర్. అండ్ 2.43 lakhs rupees కి టోటల్ కాస్ట్ రికవరీ. తర్వాత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ లో మనకి నెక్స్ట్ ఇయర్ చూస్తే అరౌండ్ 3000 కెమెరాస్ వరకు పెట్టడానికి మార్చ్ వరకు ఒక టార్గెట్ ఉంది. మార్చ్ లోపల ప్రతి స్టేషన్ కి ఒక డ్రోన్ ఉండాలా. అదే వీఆర్ టేకింగ్ పబ్లిక్ పార్టిసిపేషన్, ప్రైవేట్ పార్టిసిపేషన్ తో ప్రతి స్టేషన్ కి ఒక డ్రోన్ ఉండాలా అలాగా ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా మనకి కొన్ని నెక్స్ట్ ఇయర్ చూస్తే నెక్స్ట్ ఇయర్ లో మనకి ఇంపార్టెంట్ ఇష్యూస్ అంటే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ మన మెయిన్ ఫోకస్ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ఒక మెంటర్ ప్రోగ్రామ్ మనం ఏర్పాటు చేస్తాము. ఇప్పుడు ఎస్ఐ ర్యాంక్ అబవ్ ఆన్వర్డ్స్ ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క ఎస్ఐ ఆఫీసర్ కి అలాట్ చేసి వాళ్ళ ఒక మెంటర్ లాగా ఏం పిల్లలకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవేర్నెస్ కోసం అన్ని ఇట్లా ఒక ప్రోగ్రామ్ విల్ స్టార్ట్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. అండ్ దెన్ టెక్నాలజీ మీకు ఆల్రెడీ చెప్పాను, కెమెరాస్ అండ్ డ్రోన్ కెమెరాస్ గురించి విల్ ఫోకస్. తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ కంటిన్యూ చేస్తాము. ఇది గుడ్ వర్క్ ఇప్పుడు 13% తగ్గింది. నెక్స్ట్ ఇయర్ ఒక 20% టార్గెట్ పెడుతున్నాం. 31st నైట్ ఈ రోజు నైట్ వరకు అందరూ బాగా సెలబ్రేట్ చేయాలా, ఇంటిలో ఉండి సెలబ్రేట్ చేయాలా. ముందు 10 o'clock తర్వాత మన అన్ని బందోబస్తు ఉన్నాయి, అన్ని పాయింట్లు ఎవరు తాగేసి బయట గొడవ పెట్టకూడదు, లేకపోతే లీగల్ యాక్షన్ ఉన్నాయి. రేపు ఎఫ్ఐఆర్ ఫస్ట్ నంబర్ మీదే ఉంటాయని మీ ఇంటిలో తాగేసి డ్రైవ్ చేయకూడదు. ఏదైనా బయట తాగేస్తే నాన్ డ్రంకన్ పర్సన్ తో తీసుకుని ఏదైనా ప్రమాదం జరగకుండా నేను కోరుకుంటున్నాను. మీ ఇంటిలో హ్యాపీగా న్యూ ఇయర్ మొదలు పెడతారు.